15 నిమిషాలు దాటుకుంటే 10 నిమిషాలు. ఓకే. మరి నాకు ఇచ్చిన సమయాన్ని మరి నేను ఎక్కువగా మాట్లాడకుండా మార్కు గారు షార్ట్కట్లో 16 అధ్యాయులు షార్ట్కట్లో రాశాడు మార్కు గారు. మత్తయ్య గారు లోక గారు కథానాయకుడిని చిన్నప్పటి నుంచి చూపిస్తే మార్కు గారు యోహాన్ గారు కథానాయకుడిని పెద్దోడు అయినప్పటి నుంచి చూపించాడు అనమాట. ఆ మాట మీకు అర్థమవుతుంది కదండి. కథానాయకుడు అంటే యేసుప్రభు, రక్షకుడు, దేవుడు. ఇంకో కొద్దిగా మన పరిభాషలో చెప్పాలంటే హీరో అన్నమాట. హీరోని 4 సువార్తల్లో మత్తయ్య గారు లోక గారు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి చూపించారు. మార్కు గారు యోహాన్ గారు ఏం చూపించారంటే హీరోని పెద్దోడైనప్పటి నుంచి చూపించారు. అయితే కొద్దిగా బాగా ముందుకెళ్ళి పౌలు గారు ఏం చేశారంటే మన హీరో ఇప్పుడు పుట్టడం కాదు, ఫ్లాష్ బ్యాక్లోనే ఉన్నాడని చూపించాడు. మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాడు. నా మాట మీకు అర్థమైంది కదా. పుట్టాడు అనేటప్పటికి హైందవ సోదరులకు కానీ ఇతరులకు కానీ చిన్న చూపు వచ్చేస్తుంది. పుట్టాడు అనేటప్పటికి ఏమవుతుందంటే 2000 సంవత్సరంలో పుట్టాడు అనమాట, అయితే అంతకుముందు లేడు, సృష్టికర్త కాదనమాట ఆయన అనే భావం వచ్చేస్తుంది. చిన్న చూపు అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, తప్పుగా అర్థం చేసుకోవడం అనేది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు మరి గలిలయ సముద్రంలో పడవలో ఉన్నాడు, అడుగున ఉన్నాడు, శిష్యుల పైన ఉన్నారు. అప్పటికి ఒక తుఫాను వచ్చేటప్పటికి వీళ్ళందరూ కంగారు పడిపోయేది అనేటప్పటికి ఎందుకు కంగారు పడిపోయారంటే దేవుడు 6 అడుగులు మనిషిలా వచ్చాడు. దేవుణ్ణి సముద్రాన్ని చూస్తే ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళు? దేవుడు కన్నా 6 అడుగుల మనిషి కన్నా దేవుడు కన్నా సముద్రం పెద్దది. అందుకని దేవుడిని చిన్న చూపు చూశారు, సముద్రాన్ని పెద్దగా చూశారు. అందుకే మేము నశించిపోతున్నాం అన్నారు. అప్పటికే బోల్డ్ అద్భుతాలు చేశాడు. దేవుడు పవర్ తెలియదు అనమాట. అందుకే పుట్టాడు అనేటప్పటికీ చిన్న చూపు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడే మా కలియుగంలో ఈ 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు, అంతకుముందు లేడు అనే భావం వచ్చేస్తుంది, చిన్న చూపు వచ్చేస్తుంది. కాబట్టి ఇవాళ నా మెసేజ్ టైటిల్ ఏంటంటే రక్షకుడు పంపబడ్డాడు. పుట్టాడా పంపబడ్డాడా? పంపబడ్డాడు. తర్వాత మీకు పుట్టాడు కూడా ఆ 2 పాయింట్లు కూడా చెప్పాడు పౌలు. చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చూస్తే నేను బైబిల్ ఎక్కువ చూపించను, చెప్పను, స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే వెనకాల ఇంకా మరి పెద్దలు, అనుభవజ్ఞులు, సీనియర్లు ఉన్నారు కాబట్టి నేను చాలా మటుకు స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను. నేను మొత్తం అంతా మీకు బైబిల్ చూపించాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడే విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మీకు అందరూ చెప్పేశాను కదా చాలా మటుకు. ఏమన్నాను? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను. ఇప్పుడు పుట్టాడా పంపబడ్డాడు. మత్తయ్య గారు లోక గారు ఏమంటే ప్రవచనాలు నెరవేరిని ఈయన పుట్టాడు అని ప్లానింగ్ ముందే ఉన్నది అని యెషయా గ్రంథాలని ఇలాంటి 700 సంవత్సరాల క్రితం ప్రవచించిన అన్నీ తీసి పుట్టాడని చూపించారు. పౌలు గారు ఏం చేశారంటే ఎప్పుడైనా దేనికైనా ఒక ప్రమాదం అంటూ ఉంటుంది, మనుషులు అపార్థం చేసుకుంటారని అప్డేట్గా ఆలోచించేవాడు ఎప్పుడు పౌలు. నా మాట అర్థమైంది కదా. ఎందుకంటే ఈ గలతీయులకు రాసిన పత్రిక ఎలా రాశాడంటే అపోస్తలుల గారు 15వ అధ్యాయంలో ఒక వివాదం జరిగింది. 1-2 వచనాల్లో మీరు ఎన్ని తీయద్దు. ఆ వివాదం జరిగినప్పుడు ఆ వివాదంలో ఏం జరిగిందంటే మోషే ఆచారాలు పాటిస్తూ కూడా యేసుప్రభుని నమ్మండి పోయిందేముంది అన్న బోధ తీసుకొచ్చారు. ఇది ప్రమాదం అని భయపడి వెంటనే గలతీయులకు రాసిన పత్రిక రాశాడనమాట. ఎలా రాశాడు? గలతీయులకు రాసిన పత్రిక రాశాడు. పౌలు పత్రికలు అర్థం చేసుకోవాలంటే పౌలు మనకి అపోస్తలుల గారు 11వ అధ్యాయం నుంచి ఆయన పరిచర్య స్టార్ట్ అవుతుంది. అలాగ అర్థం చేసుకోవాలి. ఆయన అపోస్తల కార్యాలు చదివితేనే పౌలు పత్రికలు అర్థమవుతాయి. మరి కీర్తనలు ఎలాగ అర్థమవుతాయంటే దావీదు 1 సమయాలు 2 సమయాల్లో ఉన్నాడు కాబట్టి
ఆ రెండు పుస్తకాలు చదివితే కీర్తనలు అర్థమవుతాయి మనకి. అలాగ అర్థం చేసుకొని బైబిల్ ఎక్కడ ఏ మూలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అది చూసుకుంటే మనకు వాక్యం అర్థమవుద్ది అన్నమాట. అర్థమైందా? అయితే ఇక్కడ మనకు ఒక మాట ఇక్కడ ఏం చెప్పాడంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అంటే అర్థం ఏంటంటే, పరిపూర్ణం అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆది కాండాన్ని ప్రారంభమును కరెక్ట్గా మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి పరిపూర్ణం అనమాట. పరిపూర్ణం వేరు, సంపూర్ణం వేరు. సంపూర్ణం అంటే ప్రకటన గ్రంథం క్లైమాక్స్ అయిపోయినట్టు అనమాట. లోకమంతా అంతమైపోదని సంపూర్ణం అంటారనమాట. మీకు ఉదాహరణ చూపిస్తాను. ఆదికాండం 15:16 వచనంలో అయితే మరి అమోరీయులు అక్రమము ఇంకాను సంపూర్ణం కాలేదు. అంటే మనిషి పాపం పండాలి, దాన్ని క్లైమాక్స్ అంటారు, సంపూర్ణం. ప్రకటన గ్రంథాన్ని సంపూర్ణం అంటారు. యేసు ప్రభు వచ్చిందండి పరిపూర్ణం అంటారు. ఆది కాండాన్ని ప్రారంభం అంటారు. ప్రారంభం, సంపూర్ణం, పరిపూర్ణం. అది పరిపూర్ణం అంటే ఇంటర్వెల్ టైంకి వచ్చాడు యేసు ప్రభు. ఎలా వచ్చాడండి? ఇంటర్వెల్ టైంకి రెండో హీరోగా స్టార్ట్ అయ్యాడు. పరిపూర్ణం అంటే మీకు అర్థమైంది కదా, ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాడనమాట. కరెక్ట్గా పరిపూర్ణం అయినప్పుడు దేవుడు ఆయన సమయం వరకు ఆయన ఆగి వచ్చాడనమాట. అంటే అర్థం ఏంటంటే, మరి యేసు ప్రభు మరి పరిపూర్ణం అన్నప్పుడు పంపబడ్డాడంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉన్నాడని అర్థం. మీకు అర్థమైందండి? యేసు ప్రభు ఈ 2000 సంవత్సరాల నుంచి వచ్చాడు. ఏమంటే మీరు ఏంటంటే చెప్తారు మాకు, యేసు ప్రభు గాంధీ లాంటివాడు, మొన్న వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, మీరేంటి మాకు ఏంటో ఎప్పటి నుంచో అన్నట్టు చెప్తారేంటి అని అంటారు. మాట ఉత్తినే హైందవులు తేలిగ్గా. అర్థమైందా? కాబట్టి అసలు మన ప్రసంగాల ఉద్దేశం ఏంటంటే, సేవకులు దేవుడు పిలిచింది ఏంటంటే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి పిలిచాడు. అర్థమైందా? అయితే ఇప్పుడు పంపబడ్డాడు అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఉన్నాడని అర్థం. అంతేనా అర్థం? అంతకుముందు ఉన్నాడు. రాంబాబు 1980లో పుట్టాడంటే అంతకుముందు లేడు, పుట్టాడే అంటారు, పంపబడ్డాడని అనరు. కానీ యేసు ప్రభువుని వచ్చినప్పుడు పౌలు ఏం చేశాడంటే పంపబడ్డాడు అన్నాడు. అయితే పంపబడ్డాడంటే అంతకుముందు పుట్టాడని అర్థం. చూడండి, యోహాను సువార్త 8:58 యోహాను సువార్త 8:58. చాలా స్పీడ్గా నేను చెప్తాను చూడండి. ఆయన అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. ఎప్పుడు అన్నాడండి? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంటే యేసుప్రభు పుట్టిన దానికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు తేడా? ఇంచుమించు 2000 సంవత్సరాలు రఫ్గా వేసుకోండి. అప్పుడు దాంతో ముందే ఉన్నాడంట. మరి అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలు మనంటోళ్ళు నువ్వు ఏమంటారంటే, ఒరే నాయన నువ్వు పుట్టి ఇప్పుడు 33 సంవత్సరాలు అయింది, నువ్వు అబ్రహాం పుట్టక ముందే ఉన్నానంటావేంటి, ఎవరో చెప్తావు, చెవిలో పువ్వు పెడుతున్నావేంటి అని అంటారు. యేసు ప్రభు అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు. ఇంకా కొంచెం ఎదరికి వెళ్దాం. యోహాను సువార్త 17:5 యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునిపే నాకు ఏ మహిమ ఉండేను. అంటే యేసు ప్రభు ఎప్పుడున్నాడంట? లోకము పుట్టక మునిపే ఉన్నాడు. మీకు అర్థమైందండి? మన సోదరులు ఏమంటారంటే, నాయన కలియుగం మొన్న వచ్చాడయ్యా 2000 సంవత్సరాల క్రితం, ఏంటి మాకు చెప్తున్నావు, ఆయన గాంధీ గారు అంటాడు అంటారు. నీకు పుట్టాడు అనేటప్పటికీ ఈ మధ్యనోడు అన్న చిన్న చూపు వచ్చేద్దని నేను చెప్తున్నమాట. నేను ఈ పాయింట్ తీసుకున్నాను, నాకు ఇది అవసరం వచ్చింది అనుకున్నాను నేను. ఎందుకంటే మాకు భీమవరంలో ఇందిరమ్మ కాలనీలో 614 ఇళ్ళు ఉంటాయి. కరెక్ట్గా ఏం చేస్తారంటే మా ముస్లిం సోదరులు కరెక్ట్గా డిసెంబర్ వస్తుందనేటప్పటికి మరి అపవాది అడ్డం వేయాలి కదా, దేవుడు కార్యం జరుగుతున్నప్పుడు కరెక్ట్గా వచ్చేసి దేవుడు అనేవాడు పుడతాడా, దేవుడు అనేవాడు పుడతాడని ప్రసంగాలు చేస్తారు. కరెక్ట్గా మళ్ళీ ఏప్రిల్లో ఈస్టర్ వస్తుంది కదా, సిలివేసే రోజుల్లో కరెక్ట్గా వచ్చేసి దేవుడు అనేవాడు చచ్చిపోతాడా అంటున్నాడు అనమాట. అయితే మనం చచ్చిపోతాడు అన్నది ఏప్రిల్లో చూసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పుట్టాడు పంపబడ్డాడు అన్నది ఇప్పుడు చూసుకుందాం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు శాస్త్రులు పరిశీలికి ఏం చెప్పాడంటే, నాయన నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. శాస్త్రులు పరిశీలి అడిగే మాటలకే, ఏంటయ్యా నీ మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయా, నువ్వేంటి ఎప్పుడో ఉన్నట్టుగా మాడుతున్నావంటే నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అన్నాడు. ఇక్కడ 17 వచ్చేటప్పటికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి లోకం పుట్టక మునిపే నేను ఉన్నాను. ఎప్పుడున్నాడంట? లోకము పుట్టక మునిపే ఉన్నాడు. అయితే లోకం పుట్టక మునిపే ఉన్నాడంటే అంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నాడంటే మనం జాగ్రత్తగా గమనించండి, టైం లేదు నేను ఎక్కువ చెప్పను. యేసు ప్రభు మరి ఇశ్రాయేలు ప్రజలను ముందుండి నడిపించాడు. యేసు ప్రభు ముందుండి నడిపించాడు. సంసోను పుట్టడానికి మరి సంసోను పుడతాడని చెప్పుకొచ్చాడు. మరి ఎక్కడైతే మరి
సాష్టాంగ పడి నమస్కారం చేసి పూజలు చేశారో, దేవదూతలాగా వచ్చాడో, అక్కడల్లా యేసుప్రభువే, అక్కడల్లా కూడా యేసుప్రభువే. మాకు ఏం మాటలు మేము నమ్మలేమండి, కొద్దిగా కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అనొచ్చు మీరు. చూడండి, యెహోషువ 5వ అధ్యాయము, యెహోషువ 5వ అధ్యాయము, యెహోషువ 5వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. యెహోషువ 5వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. వీడికి ఎవరు చదివేవాళ్ళు లేరా? హలో, మేక్ టెస్ట్. అతడు కన్నులెత్తి చూడగా దూషిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు నిలిచి ఉండెను. యెహోషువ అతను వాడవా అని అడుగగా అతడు కాదు, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్నాడు. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, ఆ ఏలిన వాడా తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. సాష్టాంగ నమస్కారం చేశాడండి యెహోషువ. ఏం చేశాడండి? మోషేకి సాయం చేశాడు, అబ్రహాంకి సాయం చేశాడు, నోవాకి సాయం చేశాడు. ఫస్ట్ నుంచి సాయం చేస్తానే ఉన్నాడు. యెహోషువ దగ్గరికి వచ్చేటప్పటికి యెహోషువ అడుగుతున్నాడు, ఏంటి ఆయన కత్తి దూసి ఇలాగా బాహుబలిలాగా వచ్చావు, ఏంటి ఎవరు నువ్వు అంటే, ఆయన ఏమంటున్నాడంటే యెహోవా సేనాధిపతిగా వచ్చాడంట. ఇప్పుడు నా పేరు రాంబాబు అండి. మేషక్ ఉంది, బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ రాంబాబు అనే పేరు మార్చలేదు, మా మామ రాజేష్ పెట్టింది. మేషక్ ఉంది, రాజేష్ ఉంది, అవన్నీ నాకే. యెహోవా దూతన్న, సేవకుడన్నా, రకరకాల పేర్లన్నీ ఆయనకే. మెస్సయ్య అన్న, అభిషేక్తుడన్నా, రక్షకుడన్నా ఒకటి కాదు, అన్నీ ఆయనకే. అక్కడికి యెహోషువ సాష్టాంగ నమస్కారం చేశాడు. మీరు సరిగ్గా బైబిల్ చదివితే దేవదూతలకు ఎవరైనా నమస్కారం చెప్తే పుసుకుని ఏమనేవారు? మేము మీలాంటి వాళ్ళమే. పేతురు లేక పేతురు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో పేతురు లేకపోయా మేము కూడా నీలాంటి వాళ్ళమే, మాకు నమస్కారం చేయొద్దన్నారు. పాత నిబంధన గ్రంథం ప్రతి ఒక్కళ్ళు కూడా సాష్టాంగ నమస్కారం పెట్టినప్పుడల్లా యేసుప్రభు. అసలు యేసుప్రభు మనం అనే ఆదికాండంలో 3 చోట్ల మనం అన్నమాట. మన స్వరూపం మందు మన ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టికర్త. సృష్టించబడినవాడు కాదు. ఇప్పుడు కొత్త బోధలు వచ్చేసినాయి. సృష్టించబడినవాడు కాదు, సృష్టికర్త. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన దేవుడుకు పంపించాడు అనమాట. కాలం పరిపూర్ణప్పుడు పంపించాడు. ఏంటంటే ధర్మశాస్త్రానికి ముందు ఎవరు నిలబడతలా, ఆ 10 ఆజ్ఞల ముందు ఎవరు నిలబడతలా. ఒక రోజు నా విశ్రాంతి దినాన్ని కట్లేరండి. కట్లేరితే మరి ఆ 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించాలి అని తీసుకొచ్చి సెంటర్లో కట్టేశారు. కట్టేస్తే ఏంటి అబ్బాయి కట్టేశారంటే, అబ్బాయి ఏమి లేదండి మనకు విశ్రాంతి దినాన్ని కట్లేస్తున్నాడంటే, అప్పుడు మోసే వెళ్ళి కొండ మీదకి వెళ్ళి అడిగాడు, వెంటనే చంపేశారు. ఇంకా ఇలాంటివి చెప్పుకుంటే బోళ్ళు ఉన్నాయి. ఈ దేవుడు ఏం చేశాడంటే మొత్తం అందరూ కూడా ఎవరు నిలబడతలేదని చెప్పి ఈ ధర్మశాస్త్రాన్ని నేను పూర్తి చేయాలి, నీ నీళ్ళ కోసం చనిపోవాలి, నీ నీళ్ళ కోసం పుట్టాలని. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కరెక్ట్గా పరిపూర్ణంగా టయానికి మలాకి గ్రంథం అయ్యేటప్పటికి కరెక్ట్గా ఇంటర్వెల్ టయానికి వచ్చేయాడు. అది పౌలు చెప్తున్నాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. పంపినంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మరి యేసుప్రభు అంత ముందే ఉన్నాడు కదా, ఇప్పుడు యేసుప్రభు డైరెక్ట్గా వచ్చి టక్కుమని ఊడిపడ్డాడు అనుకోండి. అదేదో మనం పూర్వం గతంలో మన సినిమా ఏదో చూసాము, అందులో ఏమన్నా మానవ అంటే నువ్వు మనుషులు కాదా, నువ్వే పైనుంచి ఊడిపడ్డావు అన్నట్టు దేవుడిని ఎటకారం చేస్తారని ఆయన వచ్చే ప్రాసెస్ ఎలా పెట్టాడంటే, ఆ మరియమ్మ గర్భాన్ని జన్మించాలని స్త్రీ యందు పుట్టాడనమాట. ఎలా వచ్చాడండి? పైనుంచి వచ్చి ఊడిపడితే ఎవడు నమ్మడు కాబట్టి నువ్వు మానవ అన్నట్టుగా ఏంటి అన్నట్టుగా ఉంటుందని చెప్పి ఆయన అలా వచ్చాడనమాట. ఎలా వచ్చాడంటే స్త్రీ యందు పుట్టి ఆ దావీదు గోత్రానికి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవడానికి ఆ రకంగా వచ్చాడు అనమాట. మీకు అర్థమైంది కదా, పరిపూర్ణం అంటే సగం, అది సంపూర్ణం అంటే క్లైమాక్స్, ప్రారంభం అంటే ఆదికాండం. ఈ యొక్క మలాకి గ్రంథానికి మత్తయి సువార్త దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చాడు అనమాట. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన, ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు. అయితే పుట్టాడంటే అంతకుముందు లేడంటే ఉన్నాడని కూడా మీకు చెప్పాను. కొలసీలు రాసిన పత్రికలో ఆయన సృష్టికర్తను ఉంది. ఆయన సృష్టి, ఆయన లేకుండా సృష్టి అనేది లేదు.
ఆయన మరి మనందరినీ సృష్టిని చేసినవాడు. అర్థమైందా? రెండో పాయింట్ మీకు ఏం చెప్తున్నానంటే, మరి ఆయన భూమి మీదకి వచ్చాడు కదా, భూమి మీద నుంచి వచ్చి ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ముందు వచ్చాడు, పంపబడ్డాడు, తర్వాత పుట్టాడు. ఎలా వచ్చాడంటే మనకు చెప్పాను. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడు? అసలు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? లోకసువార్త 4వ అధ్యాయము 15 నుంచి 21 వరకు. లోకసువార్త 4వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. లోకసువార్త 4వ అధ్యాయం 15 నుంచి 21 వరకు. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలిగినని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ప్రభువు హితవస్త్రము. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయంని 700 సంవత్సరాల క్రితం ఉన్న మాటని లోకా గారు నెరవేర్పుగా చూపిస్తున్నాడు. ఇంతకు యేసుప్రభు దేనికి వచ్చాడంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు, ఒక వర్గాన్ని స్థాపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు, ఒక కులం తీసుకురావడానికి వచ్చాడు అనుకుంటున్నారు, రకరకాలుగా వచ్చాడు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు దేనికి వచ్చాడంటే, మరి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన 100 దెయ్యాలు పట్టిన మనిషి శ్మశానాలు ఉంటే ఆయన్ని విడిపించడానికి వచ్చాడు. ఎంతమందినే 100 దెయ్యాలు పట్టిన ఒక మనిషిని విడిపించడానికి వచ్చాడు. 5గురితో వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఈ నా బ్రతికేంటి అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆవిడ్ని దర్శించి ఆవిడకి కొత్త జీవితం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? 100 దెయ్యాలు పట్టి, దురాత్మలు పట్టి, దెయ్యాలు పట్టి నాశనం అయిపోయిన వాడిని రక్షించడానికి వచ్చాడు. మన వాళ్ళు ఏమంటారంటే, మొత్తం వీళ్ళందరూ ఇలా మార్చేస్తున్నారండి, ఇది పాడు చేసేస్తున్నారండి అంటున్నారు. యేసుప్రభు పాడు చేయడానికి రాలా, యేసుప్రభు కులం స్థాపించడానికి రాలా, యేసుప్రభు మతం స్థాపించడానికి రాలా, యేసుప్రభు వర్గాలను పెట్టడానికి రాలేదు, యేసుప్రభు కులాలని విభజించి రాజకీయాలు చేయడానికి రాలా. యేసుప్రభు దేనికి వచ్చాడంటే మనుషుల్ని బాగు చేయడానికి వచ్చాడు. ఆ దురాత్మ పెట్టిన 100 దెయ్యాలు పట్టిన వాడిని రక్షించడానికి వచ్చాడు. 5గురితో వ్యభిచారం చేస్తున్న స్త్రీని, అతను నా జీవితం ఇంతేనా, నన్ను ప్రతివాడు నా శరీరమే చూస్తున్నాడు కానీ నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఏంటి నా బ్రతుకు ఇది అధోగతి అన్న టైంలో ఆయన ఏం చేశాడంటే, నేను నీకు తండ్రిగా రక్షకుడుగా ఉన్నానని ఆవిడని రక్షించడానికి వచ్చాడు. ఆ శిష్యులు అడిగారు, ఏంటి ఇవిడి విచారితో మాట్లాడుతున్నా అంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నాను ఆయన, నేను భూమి మీదకి వచ్చింది ఉద్దేశం అదే, మతాలు పెట్టడానికి కాదు, వర్గాలను పెట్టడానికి కాదు, కులాలను స్థాపించడానికి కాదు, మనుషుల్ని విడదీయడానికి కాదు, నేను అందరినీ ప్రేమించడానికి వచ్చాను. అందరినీ వాళ్ళ బంధకాల నుంచి, ఆ బలహీనుల్ని విడదీయడానికి వచ్చాను. చూడండి, గుంటూరు దగ్గర చిలకలూరుపేట ఉంది. ఆ చిలకలూరుపేటలో 3 కలిసి మరి వాళ్ళు ఎలా బతకాలని తెలియక రాబరి చేద్దామని బస్సు ఆపేసి పెట్రోల్ పోసారు. ఇంతకు అగ్గిపుల్ల వేయాలని వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళు ఏం చేశారంటే, ఇంతలోకి ఎవడో కంగారు పడితే గబుకొని అగ్గిపుల్లలు వేసారు. మొత్తం 16 మంది చచ్చిపోయారు. 1990-2000 సంవత్సరం మధ్యలో జరిగింది. మొత్తానికి వాళ్ళని ఉరి శిక్ష చేశారు. వాళ్ళకి ఏం చేశారండి? ఉరి శిక్ష చేశారు. వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళారు. వాళ్ళు ఇంకో 4 రోజులు ఉండగా వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. అక్కడికి పాస్టర్ గారు వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పాడు. ఆ సెంట్రల్ జైల్లో ఉండి వాళ్ళు నమ్మారు, మారు మనసు పొందారు. వాళ్ళు ఏం చేశారంటే, ఏమంటే మరి ఉరి శిక్ష చేసేటప్పుడు చివరి కూరకు అడుగుతారు కదా, చివరి కూరకు అడుగుతాను మాకు బాప్తిసం ఇచ్చి తర్వాత చంపేయండి అన్నారు. ఏమన్నారండి? బాప్తిసం ఇచ్చి తర్వాత చంపేయమన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత చంపేయాలన్నప్పుడు ఇంతకీ ఈయన 3 భార్యలు ఏం చేశారంటే, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి క్షమాపేక్ష పెట్టమన్నారు. ఎన్నిసార్లు వెళ్ళినా పని అవ్వలేదు. మొత్తానికి ఒక ఆవిడ పద్మ అవార్డు తీసుకోవడానికి వచ్చింది, ఆవిడకి ఇచ్చారు. ఆవిడ తీసుకెళ్ళి రాష్ట్రపతి దగ్గర పెట్టిన స్లిప్పు. అప్పుడు ఏం చేశారంటే, అయితే నువ్వు ఈ స్లిప్పు చూసి మేము క్షమాపేక్ష పెట్టకపోతే నువ్వు ఈ అవార్డు తీసుకోవన్నమాట నీకు నవ్వి సర్లే అని చెప్పి పోస్ట్ పోన్ చేశాడు. అలాగ ఎక్కడ 2095 సంవత్సరం, ఎక్కడ 2020 వరకు వాళ్ళు 3 సేవకులుగా జైల్లోనే సేవ చేస్తున్నారు. అంటే మనుషుల్ని చంపేసేవాళ్ళు, తగలబెట్టేసేవాళ్ళు, రాక్షసుల్ని, దుర్మార్గులు, మరి వాళ్ళ ఆ యొక్క క్రూరత్వంలో ఉన్నప్పుడు, ఆ బలహీనతల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయడంటే వాళ్ళని వాళ్ళని
వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఏమండి, ఇప్పుడు మన వాళ్ళు అందరూ అంటున్నారు వీళ్ళు క్రైస్తవులందరూ కూడా మొత్తం మన వాళ్ళని మార్చేస్తున్నారు, దోసేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఎవరిని మార్చేశారండి? ఇప్పుడు అదా ఓకే సరేలేండి. అయితే ముగించేస్తున్నాను, ఏమి లేదు అంటే. అయితే మరి దేవుడు అందరినీ బాగు చేయడానికి వచ్చాడు. ఆయన ద్వారానే మిషనరీలకు కూడా ఏం చెప్పాడంటే, ఒరే నాయన, మీరు నన్ను నమ్మిన ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఆఫ్రికాని వెలిగించండి, లోకాన్ని వెలిగించండి, మీరు ఈ మేలు చేయండి అని ఒక కాటన్ ద్వారాని కానీ, ఒక విలియం కేర్ని కానీ, ఒక థామస్ ఎడిసన్ కానీ, లేదా ఇంకో డాక్టర్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశానికి సేవ చేయడానికే వచ్చారు. కానీ భారతదేశంలో ఏది పట్టుకెళ్ళిపోవడానికి ఎవరు కూడా రాలేదు. అర్థమైందా? మూడో మాట, చిన్న మాట చెప్తున్నాను. మరి భారతదేశానికి సువార్త ఎప్పుడు వచ్చిందంటే 1940లో ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి అంటగట్టారని అంటారు. కాదండి, క్రీస్తు శకం 54లో 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమా గారు కేరళ వచ్చాడు. మొట్టమొదటిగా మారింది కేరళ బ్రాహ్మణులు. ఎవరండి? కేరళ బ్రాహ్మణులు. కాబట్టి సువార్త మనకి 1940లో రాలేదు, మొదటి శతాబ్దంలోనే, క్రీస్తు శకం 54లోనే వచ్చింది. కాబట్టి మరి ఈ 3 నిజాలు మీరు తెలుసుకున్నారు కదా. ఆయన పంపబడ్డాడు, పుట్టడం కాదు, ఆయన పంపబడ్డాడు. ఆయన సృష్టికర్త, ఆయన మొదటి నుంచి ఉన్నాడు. రెండోది, ఆయన దేనికి వచ్చాడంటే మనుషుల్ని బాగు చేయడానికి వచ్చాడు. మనుషుల్ని చూడండి, నైటు ఒట్లేసేస్తాడు భార్య మీద, నేను తాగనని, పొద్దునకి బ్రాంతి షాప్కి వెళ్ళిపోతాడు. అలాంటి బలహీనుల్ని మార్చడానికి, రక్షించడానికి వచ్చాడు. మూడోది ఏంటంటే సువార్త 1940లో కాదు, క్రీస్తు శకం 54లో. ఓకేనా? హల్లెలూయా. మన 2 మైకులు లోన్ ఉంటాయి, దీన్ని ఇంకోటి ఉందిగా తెచ్చింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుదామా? అందరూ చక్కగా ముందుకు వచ్చి కూర్చోండి. అందరికి ప్లేసులు ఉన్నాయి, చైర్స్ ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఆ పక్కనే ప్లేసులు ఉన్నాయి. చర్చ్ అంతా ఖాళీగా ఉంది, మీరెవరు నిలబడి ఉండొద్దు, అందరూ చక్కగా కూర్చోండి. దైవ జనులు రాంబాబు గారు ఒక మంచి మాట మనకు చెప్పారు. క్రీస్తు నేడు పుట్టెను అని మనం అనుకుంటాం, హల్లెలూయా అని. కానీ ఆయన ఆ మాట చెప్పలేదు. చెప్పండమ్మా. ఎప్పుడో పుట్టాడు, పంపబడ్డాడు. ఏంటండి అది? పంపబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడో పుట్టాడని అర్థం. భూమి రవ్వంతైనా లేనప్పుడు నేనున్నాను అని అంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువుకుంటే ఆ మాటలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి. భూమికి పునాది లేదు, రవ్వ కూడా లేదు, అప్పుడున్నాను అంటున్నాడు ఆయన. కనుక పంపబడ్డాడు. ఎందుకు అనంటే మన పాపముల నుండి విడిపించటానికి. మన ఈ లోకంలో ఎవరు ప్రేమించరండి. మనం ధనవంతులం కాదు, లేకపోతే మనం తెలివైన వారమే కాదు, లేకపోతే మనం అధికారులము కాదు, జ్ఞానవంతులము కాదు. కనుక మనల్ని ఎవరు ప్రేమించరండి. కానీ నిన్ను ఎవరు ప్రేమించకపోయినా, నిన్నెవరు గౌరవించకపోయినా, నీవు నమ్మిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించడానికి వచ్చిన దేవుడు. ప్రేమ ఆయనలో మాత్రమే దాగి ఉన్నది. ఆ స్త్రీ గురించి చెప్పాడు, అది చూసారా? వ్యభిచార స్త్రీ గురించి ఊరందరూ కూడా అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఒక్క యేసు ప్రభు మాత్రం అమ్మా అని పిలిచిన వ్యక్తి మన నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి. అదండి ఆయన గొప్ప సంగతి. ఆయన ప్రేమ వర్ణించాలి. ఆయన ప్రేమ పొందుకున్న తర్వాత అండి
దానికి ఏది చెప్పండమ్మా సాటి రాదండి. అంత గొప్ప ప్రేమ అండి ఆ మహానుభావుడిది. అందువల్ల నేను పంపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. మంచి వర్తమానం చెప్పిన దైవజనులు రాంబాబు గారికి మా తరపున, సంఘం తరపున మా హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి చెప్పండి కూడా అందరూ అభినందిద్దాం. అమ్మ దేవాన్స్ మన మధ్యలో ఉన్నారు, డాక్టర్ గారు అబ్బాయి దేవాన్స్. ఒకసారి స్టేజ్ పైకి రండి. ఇందాక నుంచి ఆరాటపడుతున్నారు ఆయన.